లారీల రవాణా విషయంలో కొన్ని సమస్యలు ఎదురైతే ఆ సమస్యలని సానుకూలంగా పరిష్కరించుకుని శాంతియుత వాతావరణంలో వ్యాపారాలు చేయగలుగుతున్నామని విశాఖ ట్రాన్స్పోర్ట్ సప్లయర్స్ ఎలియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు తెలియజేశారు. లారీల రవాణా విషయంలో కొన్ని సమస్యలు ఎదురైతే ఆ సమస్యలన్నీ సానుకూలంగా పరిష్కరించుకుని శాంతియుత వాతావరణంలో వ్యాపారాలు చేసుకోగలుగుతున్నామని విశాఖ ట్రాన్స్పోర్టర్ సప్లయర్స్ ఎలియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు తెలియజేశారు. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ ను పాతగాజువాకలో నిర్వహించారు. ప్రధానంగా విజయవాడ వలె ఇక్కడ ఆటో నగర్ కానీ ట్రాన్స్పోర్ట్ నగర్ కాలనీ ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులను కలిసి వినతి పత్రాలు ఇచ్చామని, దానికి ఇటువంటి స్పందన లేదని అన్నారు. అలాగే భారీ వెహికల్స్ కి పోలీసులు అనుమతి ఉండడం లేదని, మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల దాకా హెవీ వెహికల్స్ తిరిగే సమయం కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎదురైన ఎన్నో సమస్యలు సానుకూలంగా మా కమిటీ సభ్యులంతా కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోగలిగామని అన్నారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ సంఘం సభ్యులు సత్యనారాయణ, లక్కీ భాస్కర్, మహారథి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విశాఖ ట్రైలర్ సప్లయర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్లస్ జేఏసీకి జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈ రోజు ఈ మీటింగ్ ఇంత గ్రాండ్ గా జరగడానికి కారణమైనటువంటి భాస్కర్ గారికి ధన్యవాదాలు. ఈయన ఇలాగే ముందు గట్టిగా స్ట్రాంగ్ గా పనిచేస్తా మా కోరికలు, మా తాలూకా సమస్యలన్నీ పరిష్కారానికి ముందుకెళ్తారని మొత్తం సభ్యులందరికీ నమస్కారాలు చెప్తూ ధన్యవాదాలు. విశాఖ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నాను. ఈ మధ్య కాలంలో ట్రాన్స్పోర్ట్ రేడ్లో చాలా సమస్యలు ఉత్పన్నమైనవి. ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఒక జేఏసీగా ఏర్పడి సప్లయర్స్ అందరూ కూడా మమ్మల్ని కలవడం జరిగింది. మేము కూడా సానుకూలంగా స్పందించి జేఏసీ తోటి అనుబంధంగా ముందుకు సాగి ఒక ఒప్పందానికి వచ్చాం. ఆ ఒప్పందం ప్రకారం అందరూ సంతోషంగా ఉన్నారు ఇప్పుడు. అలాగే ఇంకా చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ముందు అన్ని అసోసియేషన్లు కలిసికట్టుగా సాధించుకోవాలని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇది చేసుకోకుండా సామరస్యపూర్వకమైన వాతావరణంలో మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని చెప్పి నిర్ణయం జరిగింది. అలాగే ముందుకెళ్తామని కూడా నేను విశాఖ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్ గా ప్రకటిస్తున్నాను. అలాగే సిటీలో చాలా సమస్యలు ఉన్నాయండి. లారీ ఓనర్స్ కానివ్వండి, సప్లయర్స్ కానివ్వండి, ట్రాన్స్పోర్టర్స్ కానివ్వండి, వాటన్నింటినీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చి, కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి ఒక లారీ పార్కింగ్ యార్డ్ అనేది ఒకటి ఉండాలి. మాకు లారీలు ఎక్కడ పెడితే అక్కడ రోడ్డు మీద పెట్టడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిని నివారించడానికి కూడా చర్య తీసుకోవాలని చెప్పి ఈ ప్రెస్ ముఖంగా నేను గవర్నమెంట్ ని కోరుతున్నానండి. అలాగే మన జ్ఞానాపురం అసోసియేషన్ మూర్తి గారు పెద్దలు, ఆయన స్టేట్ యూనియన్ లో కూడా మంచి రోల్ ఉన్న వ్యక్తి, ఆ గవర్నమెంట్ తో మాట్లాడగలిగిన సత్తా ఉన్న వ్యక్తి. ఆయన కూడా మాతో కలిసి రావడం, అలాగే ఉత్తరాంధ్ర లారీ అసోసియేషను, విడిఎల్ఎస్ఏ సప్లయర్స్ అసోసియేషను, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషను అందరూ కలిసి ఒక సంతోషకరమైన వాతావరణంలో మేమందరం ఇలా ముందు అడుగు వేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం, ముదాహం. అలాగే స్టేట్ అసోసియేషన్ నుంచి కూడా మాకు ఈశ్వరరావు మాట్లాడారు, చాలా మంచి పని చేశారు సత్యనారాయణ గారు. అలాగే ఇంకా మిగతా సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా మీరే పరిష్కరించాలని చెప్పారు. తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చాను. అదే విధంగా ముందుకెళ్తామని చెప్పి ఈ ప్రెస్ ముఖంగా నేను ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు మహారథి. నేను నమత ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగాను, అలాగే మన ఉత్తరాంధ్ర టైలర్ ట్రక్ ఓనర్స్ అండ్ సప్లయర్స్ అసోసియేషన్ కి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. ఇవాళ మా విశాఖపట్నంలో ఉండేటటువంటి వివిధ సప్లయర్ సంఘాలు, అలాగే లారీ యజమాన సంఘాలు, మా విశాఖ జిల్లా సంబంధించినటువంటి విశాఖ జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్, అలాగే టిప్పర్ అసోసియేషన్, ట్రైలర్ అసోసియేషన్, వీరందరితో కూడా సంయుక్తంగా ఒక జేఏసీ ఏర్పాటు చేసి మా వివిధ సమస్యలపైన ఇక్కడ పోరాటం చేయటం అనేది జరిగింది. దానికి మా పెద్దలైనటువంటి కనతల్లిమూర్తి గారిని, మా విజిటి సత్యనారాయణ గారిని అభినందించడం కోసం ఇవాళ ఈ సభ ఏర్పాటు చేయటం అనేది జరిగింది. 2 మేజర్ పోర్టులు ఉన్నటువంటి విశాఖపట్నంలో ఇవాళ లారీలకి పార్కింగ్ ప్లేస్ లేకపోవటం, ట్రాన్స్పోర్ట్ నగర్ లేకపోవటం అనేది, రాయ్పూర్ లాంటి చిన్న టౌన్ కూడా
ట్రాన్స్పోర్ట్ నగరం ఉంది. కానీ మా విశాఖపట్నం లేకపోవడం అనేది బాధాకరమైన విషయం. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే దీనిపైన సరైన కృషి చేయటం లేదు. అలాగే ఇవాళ వ్యాపారస్తులంతా కూడా టౌన్ లో సిటీలో ఉండటం జరుగుతుంది. విశాఖ నగరం సర్వేగంగా అభివృద్ధి చెందుతుంది. గూగుల్ లాంటి సంస్థలు కూడా విశాఖపట్నానికి త్వరలోనే రాబోతా ఉన్నాయి. కాబట్టి ఈ లారీలు నో ఎంట్రీ అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ఇవాళ విజయవాడ లాంటి నగరానికి గొల్లపూడి అనేటువంటి ఒక యార్డును కల్పించి భారీ వాహనాల అన్లోడింగ్లు అన్ని కూడా ఊరు బయట ఒక యార్డు ఇచ్చి చేపిస్తున్నారు. అలాగే విశాఖపట్నానికి కూడా త్వరలోనే ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకుని దీనికి కూడా భారీ వాహనాలన్నీ కూడా ఊరు బయట అన్లోడ్ అయ్యే విధంగా చేసినట్లయితే లారీ యజమానులు సమయం అనేది చాలా వృధా అయిపోతా ఉన్నది నో ఎంట్రీ కారణంగాను. అలాగే మాకేంటంటే ఆనందపురం నుంచి కొన్ని సేఫ్టీ సమయాలు అనేవి ఉదయం సాయంత్రం ఉండటం వల్ల కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. గొల్లపూడి లాంటి యార్డులు ఏర్పాటు చేయాలని, అలాగే నో ఎంట్రీ సమస్య వల్ల మా లారీ యజమానులు సమయం వృధా అయిపోవడంతో పాటు పోలీస్ కేసులను కూడా ఎదుర్కోవాల్సినటువంటి ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి. అందుకని దీనిపైన కూడా ప్రభుత్వాలు ఏదైనా కృషి చేసి విశాఖపట్నానికి ఒక పార్కింగ్ కానీ ట్రాన్స్పోర్ట్